Hi, good evening, my friends. My name is Shanmukh. Today, I am going to discuss about how to use modal verbs. అవేంటవి can, could, may, might, must, would, ought, should in passive voice. నేను ఆల్రెడీ ఈ ముందు ప్రీవియస్ వీడియోలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చిన, ఎలా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలనేది సమ్ 5 గోల్డెన్ రూల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే మనం ఆ 5 గోల్డెన్ రూల్స్ యూజ్ చేసుకొని ఆ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయొచ్చు. బట్ వెన్ కమ్స్ టు మోడల్ వెర్బ్స్, ఈ మోడల్ వెర్బ్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలి, ఎలా ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాలి అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. చూడండి, మోడల్ వెర్బ్స్ నార్మల్గా మనము ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం? ఎప్పుడైతే నార్మల్గా మనం ఒక పాజిబిలిటీ లేదా ఒక ఎబిలిటీ లేదా ఒక అబ్లిగేషన్, ఒక అడ్వైజ్ చేయడం, సజెషన్ చేయడం, అలాంటి టైంలో మనం మోడల్ వెర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎన్ని రకాల మోడల్ వెర్బ్స్ ఉన్నాయి మనకి? కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, హ్యావ్ టు, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్, ఇట్లా మోడల్ వెర్బ్స్ ఉన్నాయి. అయితే మామూలుగా మనము నార్మల్గా కెన్ అండ్ కుడ్ అనేది ఎబిలిటీ గురించి మనం యూజ్ చేస్తాం. ఎబిలిటీ అంటే ఏంటి? ఒక మనిషి యొక్క కెపాసిటీ, ఎంతవరకు ఒక పని చేయగలం, ఎలా చేయగలం, ఎబిలిటీ అనేది ఈ కెన్ కుడ్ అనేది కెన్ కుడ్ ద్వారా మనం అనేది తెలుసుకోగలం. సో ఎలా ఒక ఎబిలిటీని తెలుసుకోగలం చూడండి. సపోజ్ హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, చూడండి, ఈ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు అని చెప్తుంది. దీని అర్థం ఏంటి? అతను ఒక ఎబిలిటీ ఏంటి? ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఇది ఎలా తెలిసింది? బికాజ్ ఆఫ్ దిస్ మోడల్ వెర్బ్. కదా, ఈ మోడల్ వెర్బ్ ద్వారా అది మనకు తెలిసిందంటే ఎబిలిటీ గురించి ఆ సెంటెన్స్లో చెప్పబడి ఉంది కదా. ఓకే, హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అలానే నార్మల్గా ఇట్ మే రెయిన్ అని ఉంది. దీని అర్థం ఏంటి అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. పాజిబిలిటీ అంటే పడవచ్చు అని ఒక పాజిబిలిటీని చెప్తుంది. ఇది ఎలా తెలుసుకున్నాం? బికాజ్ ఆఫ్ దిస్ మోడల్ వెర్బ్ ఇన్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇదేంటిది? ఒక పాజిబిలిటీ గురించి చెప్తుంది. అలానే మనకి అడ్వైజ్ గురించి షుడ్ యూజ్ చేస్తాం, అప్లికేషన్ గురించి మస్ట్ హ్యావ్ టు యూజ్ చేస్తాం, పాజిబిలిటీ గురించి మైట్, మే, కెన్, కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా ఈ మోడల్ వెర్బ్స్ ఎలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం అనేది. ఇప్పుడు ఈ మోడల్ వెర్బ్స్ని ఎలా మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం, ఓకేనా, దాని గురించి తెలుసుకుందాం. చూడండి, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు 5 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఆ 5 గోల్డెన్ రూల్స్ యూజ్ చేసుకొని మనం హ్యాపీగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయొచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ 5 గోల్డెన్ రూల్స్ ఏంటి చూడండి. 5 గోల్డెన్ రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ చేంజింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. రూల్ 1 ఏంటి? ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్. అలానే రూల్ 2 ఏంటి? యూజ్ అప్రోప్రియేట్ హెల్పింగ్ వెర్బ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ రూల్ 3 ఏంటి? వెర్బ్ షుడ్ బి ఆల్వేజ్ ఇన్ V3 ఫామ్. రూల్ 4 ఏంది? ఆల్వేజ్ యూజ్ బై ఆఫ్టర్ మెయిన్ వెర్బ్. రూల్ 5 ఏంది? సబ్జెక్ట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ ఆబ్జెక్ట్. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసే టైంలో వాట్ ఈస్ ద యాక్టివ్ వాయిస్, వాట్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్ అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఇంకొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్మల్గా ఈట్స్ రైస్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంటెన్స్ కదా, సెంటెన్స్
దీని అర్థం ఏంటి? అతను రైస్ తింటాడు అంటే ఒక హ్యాబిట్ అనుకోండి. ఒక హ్యాబిట్లో అతను ఏంటి ప్రతిరోజు ఆర్ సమ్ టైమ్స్ అతను రైస్ తింటూ ఉంటాడు కదా. దిస్ ఈజ్ ద వన్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో చూడండి ఏంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది. ఏ సెంటెన్స్లో అయితే సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ ఇస్తాము, అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరి ద్వారా ఒక పని జరుగుతుందో వాళ్ళు సబ్జెక్ట్స్. ఏ పని అయితే చేస్తున్నామో అది ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి ఈ ఈట్స్ రైస్ అనేది తింటున్నాడు, బట్ ఎవరు? ఈ అంటే సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ అనేది ఇచ్చున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాసివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్కి ఎట్లా మారుస్తామంటే చూడండి, రైస్ ఈజ్ ఈటన్ బై హిమ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉన్నది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, సబ్జెక్ట్ ప్లేస్ ఉన్నది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. చూడండి ఇది ఆబ్జెక్ట్ ఉండేది కదా, అప్పుడు ఇది సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది కదా. ఇక్కడేంటి? రైస్ ఈజ్ ఈటన్ బై హిమ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు పని చేస్తున్నది ఇంపార్టెంట్ కాదు, ఏ పని చేసేమనేది ఇంపార్టెంట్. ఇక్కడ రైస్ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ పర్సన్ ఎవరైతే చేస్తున్నారో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ మనం ఆ 5 రూల్స్ యూజ్ చేసుకొని ఈజీగా మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? నేను చెప్పాను కదా రూల్ 1 ఏంటి, మళ్ళీ సార్ చేద్దాం. దే ప్లే క్రికెట్. దే ప్లే క్రికెట్. ఓకే, క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అనేది యాక్టివ్ వాయిస్. ఇదేంటిది? యాక్టివ్ వాయిస్. ఇప్పుడు ఈ ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఏం చేస్తాం మనం? సింపుల్గా ప్యాసివ్ వాయిస్లో మార్చాలి ఏం చేస్తాం? ఆ 5 గోల్డెన్ రూల్స్ని యూజ్ చేసుకొని మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో మార్చవచ్చు. రూల్ నెంబర్ 1 ఏంటి? రూల్ నెంబర్ 1 ఏంటి? ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్ ఇంటూ సబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది? క్రికెట్ కదా. సో క్రికెట్ స్టార్టింగ్కి వస్తుంది, క్రికెట్. ఓకే, నెక్స్ట్ రూల్ 2 ఏంటి? యూజ్ అప్రోప్రియేట్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, అకార్డింగ్ టు ఇక్కడ ఇప్పుడే క్రికెట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. సో క్రికెట్ అనేది సింగులర్ ప్లూరలా? సింగులర్. సో సింగులర్కి హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. తర్వాత రూల్ 3 ఏంటి? యూజ్ మెయిన్ వెర్బ్ ఆల్వేజ్ ఇన్ V3, వెర్బ్ 3లో యూజ్ చేయమన్నారు. సో ఇక్కడ V3 ఏమవుద్ది? ప్లేయిడ్. దిస్ ఈజ్ ప్లేయిడ్. తర్వాత రూల్ 4 ఏంది? యూజ్ ప్రిపోజిషన్ బై ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మెయిన్ వెర్బ్. సో ఇక్కడ ఏమొస్తుంది? బై. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? రూల్ 5 ఏంటి? సబ్జెక్ట్ షుడ్ బి చేంజ్ ఇంటూ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఇక్కడికి వస్తే ఏమవుద్ది? దెమ్. ఓకే, చూడండి. సో రూల్ 1 ఇది. ఓకే, ఇది రూల్ 1, దిస్ ఈజ్ రూల్ 2, దిస్ ఈజ్ రూల్ 3, దిస్ ఈజ్ రూల్ 4, దిస్ ఈజ్ రూల్ 5. ఈ 5 రూల్స్ యూజ్ చేసుకుని మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయవచ్చు. మీకు అర్థమైందనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇవన్నీ ఏంది? ఈ ఎల్పి వెర్బ్స్, ఇవన్నీ ఎల్పి వెర్బ్స్. ఇవి ఈ ఎల్పి వెర్బ్ ప్లేస్లో మోడల్ వెర్బ్ వస్తే ఎలా చేంజ్ చేయాలి? ఓకేనా? ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, చూడండి. సమ్ ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. నార్మల్గా కెన్ అయినా, మే, మైట్, షుడ్, కుడ్, లేకపోతే ఇంకేముంది? ఓకే, ఇంకేమున్నాయి ఎల్పి వెర్బ్స్? ఓకే, వాట్ ఎవర్ దట్. అవుట్ టు, ఇంకా
వాట్ ఎవర్ ఏమున్నా కూడా కెన్ తర్వాత బి రావాలి, మే తర్వాత బి, మైట్ బి, షుడ్ బి, కుడ్ బి, అవుట్ టు బి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ V3 రావాలి, verb 3. ఓకే, V3 ఇలా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, కెన్ బి తర్వాత V3, మైట్ బి, మే బి, షుడ్ బి, కుడ్ బి, అవుట్ బి. నెక్స్ట్ V3. నెక్స్ట్ ఏంది, మనం చెప్పుకున్నాం కదా ఎల్పి వెర్బ్ రావాలని. ఎల్పి వెర్బ్ ఓకే. నెక్స్ట్ మనకి ఒక ప్రిపోజిషన్ రావాలి. ఏంటది? బై, 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 బై. నెక్స్ట్ ఏం రావాలి? రూల్ 5 ఏంది? ఇక్కడ సబ్జెక్ట్ రావాలి. దిస్ ఇస్ సబ్జెక్ట్, సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్. స్టార్టింగ్లో ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్, 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 ఆబ్జెక్ట్. ఇలా ఆబ్జెక్ట్ కెన్ బి V3 బై సబ్జెక్ట్. ఇలా మనం మోడల్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మనం ప్యాసివ్ వాయిస్లో మారుద్దాం. చూడండి, ఈ కెన్ ప్లే ద గిటార్. అతను గిటార్ ప్లే చేయగలడు అని ఉంది. ఇది ఏనికి సూచిస్తుంది? ఇది అతను ఒక ఎబిలిటీ, అతను గిటార్ ప్లే చేయగలడు అనే ఎబిలిటీ గురించి చెప్తుంది. ఓకే, మనం 5 రూల్స్ యూజ్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్స్ మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసుకున్నాం. రూల్ 1 ఏంటి? సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్. అంటే ఇది స్టార్టింగ్ కదా, ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది. ఓకే, సో మనకి ఇక్కడ రావాలి ఇది. సో ద గిటార్ అనేది ఆబ్జెక్ట్ ఫస్ట్లో వచ్చింది, ద గిటార్. తర్వాత రూల్ 2 ఏంటి? రూల్ ఎల్పి వెర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎల్పి వెర్బ్ ఏముంది? కెన్ ఉంది. సో కెన్ అనేది ఒక మోడల్ వెర్బ్. ఎల్పి వెర్బ్లో మోడల్ వెర్బ్ ఒకటి ఉంటుంది. సో కెన్ ఏమవుద్ది? కెన్. నెక్స్ట్ కెన్ బి, ఇక్కడ చెప్పాను కదా యూజ్ చేయాలి, కెన్ బి. నెక్స్ట్ ఏం రావాలి? రూల్ 3 ఏంది? V3లో ఉండాలి వెర్బ్ అనేది. సో ప్లేడ్, ప్లేడ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ రావాలి, ప్రిపోజిషన్. సో బై, లాస్ట్లో సబ్జెక్ట్ రావాలి, హిమ్. అయింది కదా. దిస్ ఈజ్ రూల్ 1, దిస్ ఈజ్ రూల్ 2, దిస్ ఈజ్ రూల్ 3, దిస్ ఈజ్ రూల్ 4, దిస్ ఈజ్ రూల్ 5. ఇలా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మళ్ళీ. రూల్ 1 ఏంటి? ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్ ఇంటూ సబ్జెక్ట్. ఇక్కడ ఏముంది? దిస్ ఈజ్ ద గేమ్. ద గేమ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. దే మే విన్ ద గేమ్. వాళ్ళు ఆ గేమ్ విన్ అవ్వచ్చు అనేది ఇక్కడ ఏంటి? పాజిబిలిటీ. ఓకేనా, పాజిబిలిటీ చెప్తుంది. సో రూల్స్ పట్టించి ఏంటి? ఇది స్టార్టింగ్లో రావాలి. చూడండి, ద గేమ్, ద గేమ్. రూల్ 1. రూల్ 2 ఏంటి? మే ఉంది, ఎల్పి వెర్బ్ రావాలి కదా, మే బి రావాలి. రూల్ 2 మే బి. నెక్స్ట్ ఏం రావాలి? మెయిన్ వెర్బ్ V3లో ఉండాలి. విన్కి ఏమవుద్ది? విన్ ఓన్ వస్తుందా? ఓన్ వస్తుంది కదా, ఓన్ ద గే. నెక్స్ట్ ఏం రావాలి? అకార్డింగ్ టు రూల్ 3 బై రావాలి, బై. నెక్స్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి, దెమ్. చూడండి, ఇక్కడ రూల్ 1, దిస్ ఈజ్ రూల్ 2, దిస్ ఈజ్ రూల్ 3, రూల్ 4, రూల్ 5. ఇలా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. సో ఇక్కడ చూడండి, యూ మే బొరో మై బుక్. ఇక్కడ కూడా ఒక పాసిబిలిటీ ఉంది, కొనొచ్చు, పాసిబిలిటీ. సో మనకేం రావాలి? అకార్డింగ్ టు రూల్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ రావాలి, మై బుక్. నెక్స్ట్ ఏం రావాలి? మోడల్ వెర్బ్
మేబీ. నెక్స్ట్ V3లో మార్చాలి, borrowed. దిస్ ఈజ్ borrowed. నెక్స్ట్ ఏం రావాలి, ప్రిపోజిషన్ బై. నెక్స్ట్ యూ. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవాలి. ఆ 5 రూల్స్ యూజ్ చేసుకొని ఈ మోడల్ వెర్బ్స్ మనం హ్యాపీగా ఇన్ ప్యాసివ్ వాయిస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఆ 5 రూల్స్ యూజ్ చేసుకొని మీరు ట్రై చేయగలరు, ఒకసారి చూడండి. ఓకేనా, ఐ హోప్ మీకు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.